సో గైస్ ఈ ప్లేస్ యొక్క చరిత్ర ఏంటంటే లవర్స్ కోసమే చేసినట్టుగా ఉంది. కాబట్టి మీరే చూడండి ప్రైవసీ ప్లేసెస్ ఎలాగుంటాయో. సో చూడండి ప్లేస్, ఒకవేళ ఎక్కడైనా ప్లేస్ దొరకకపోతే ఇక్కడే కూడా రావచ్చు. చూడండి గైస్, మంచి సీక్రెట్ ప్లేస్ ఇది, ప్రైవసీ. సో ఈ ప్లేస్ యొక్క చెప్తుంటే చూడండి మా ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నారు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా 45. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఏనుగురాయి అనే ప్లేస్కి వచ్చాము. ఇది వెరగొట్టం నుంచి మేబీ 5 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట, పెద్దూరు అనే విలేజ్లో. ఇప్పుడు వచ్చేసి ఆ ఏనుగురాయి మొత్తం చూసేద్దాం రండి. ఫైనల్గా ఏనుగురాయికి రీచ్ అయిపోయామన్నమాట. ఇదిగోండి, ఇది మా గ్యాంగ్. ఇదే ఏనుగురాయి అంటారు. గైస్ ఫైనల్గా వచ్చేసాం. ఇదే ఏనుగురాయి అంటారు. సో ఈ ఏరియాలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇదేనండి. సో మా గ్యాంగ్ అక్కడ అరుస్తున్నారు, మంచి ఫామ్ మీద ఉన్నారనమాట. సో గైస్ ఈ రాయి ఎక్కినప్పుడు కాస్త జాగ్రత్తగా ఎక్కాలి, మళ్ళీ జాగ్రత్త ప్రాబ్లం. చూడండి ఎలాగుందో, చుట్టుపక్కల ఏరియాస్ కూడా బాగానే కనిపిస్తాయి. సో రండి చూద్దాం. సో చూడండి, ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది. సో ఆ కొండ ఉంది చూడండి, అదే కైలాసగిరి అంటారు. మరి అంత ఫేమస్ కాదు, బట్ ఒకసారి అక్కడి నుంచి చూస్తే మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ని ఫేమస్ చేయాలి కాబట్టి చూద్దాం. ఫైనల్గా ఏనుగురాయి పైకి వచ్చాం అనమాట. ఇదే లొకేషన్. వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు, లొకేషన్ బాగుంది అంటూ. అలాగే రీల్స్ కూడా చేస్తున్నారు. ప్లేస్ వచ్చేసి వెరగొట్టానికి బొల్లాకి మధ్యలో పెద్దూరు అనే విలేజ్లో ఉంటుంది. ఇదే మన ఫైనల్ డెస్టినీ. సో చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఎలా ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగుంటుంది అనమాట వ్యూ. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. సో అటు చూడండి, అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది, అదే స్కూల్ అనమాట. సో అది మాన్ఫోర్డ్ స్కూల్. సో ఆ దగ్గర ఉన్న అలా ఏరియాస్ మాత్రమే ఈ ప్లేస్ అంతగా తెలుస్తుంది. అదే మా వెహికల్ పార్కింగ్. సో మనం ఎక్కాలంటే ఇలాగే రావాలి. సో వేరే దారి కూడా లేదు. సో దిగాలన్నా అలాగే దిగాలి. సో ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఎలా డల్ అయిపోయారు. యాక్చువల్లీ లవర్ బాయ్స్, మేము ఉన్న మనిషి తీసుకురాలేదు అంతే. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్ వస్తే ఒక హుషారు మీద ఉంటారు. సో రండి గైస్, అవతల కూడా మీకు చూపిస్తాను వ్యూ ఎలాగుంటుంది అనేది. సో ఆ కొండ చెప్పాను కదా కైలాసగిరి, మీరు వైజాగ్లో ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఉంది మళ్ళా, ఇది నమ్మబుద్ధి కావట్లేదు అనుకోకండి. దీని పేరు కూడా కైలాసగిరి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలాగే పిలుస్తారు.
సో నేను ఒకసారి వెళ్ళాను, అక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఒకప్పుడు సిలువ ఉండేది, ఇప్పుడు తీస్తారు. సో అంతగా ఎవరు వెళ్ళట్లేదు. గాయస్ అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ చివరిలో వచ్చేది పెద్దూరు అనమాట. ఊరి పేరు పెద్దూరు. సో ఇక్కడ నుంచి పొలాలు చాలా క్లియర్గా హైలైట్ కనిపిస్తుంది అనమాట. చూడండి వ్యూ చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్లో. సో ఈ వ్యూలో చూస్తే డైరెక్ట్ పార్వతీపురం రైల్వే స్టేషన్, ఐ మీన్ ట్రైన్ నడిచే ట్రాక్ కనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇదనమాట ఈ వ్యూ ఎనుగురాయి. సో 3 వ్యూస్ మొత్తం ఇలాగే ఉంటుంది కొండలల్లో. సో సన్ రైజ్ కూడా అటు నుంచి చాలా బాగుంటుంది, మీరు నమ్మరు. ఇది మరీ వనజంగి అంతా ఉండదు, బట్ ఇదొక వ్యూ పాయింట్, ఈ ఏరియా వాళ్ళకి అర్థమయ్యే ఒక ఇదనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఈ ఏరియా లాంటి ఇదొకటి. సో ఇక్కడ నుంచి చూస్తే మ్యాక్సిమం కొన్ని ఊర్లు మాత్రమే కనిపిస్తాయి. విజిటింగ్కి చాలామంది వస్తారు, కానీ ఈ మధ్యన ఎవరు రావట్లేదు. మ్యాక్సిమం ఈ సీజన్లో చాలా బాగుంటుంది. సో గైస్ ఈ ప్లేస్ యొక్క చరిత్ర ఏంటంటే లవర్స్ కోసమే చేసినట్టుగా ఉంది. కాబట్టి మీరే చూడండి ప్రైవసీ ప్లేసెస్ ఎలాగుంటాయో. సో చూడండి ప్లేస్, ఒకవేళ ఎక్కడైనా ప్లేస్ దొరకకపోతే ఇక్కడే కూడా రావచ్చు. చూడండి గైస్, మంచి సీక్రెట్ ప్లేస్ ఇది, ప్రైవసీ. సో ఈ ప్లేస్ యొక్క చెప్తుంటే చూడండి మా ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నారు. చూడండి గైస్, మా ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నారు. సో ఇక్కడే లవర్స్ వచ్చి ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేసినా బయట ఏంటి తెలియదు, అది లవర్స్ యొక్క సీక్రెట్. సో మ్యాక్సిమం రైనీ సీజన్ అంటే ఈ సీజన్లోనే గ్రీనరీగా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ వస్తేనే చాలా బాగుంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఈ స్ట్రైట్న చూస్తే ట్రాక్ కనిపిస్తుంది, రైల్వే ట్రాక్. కానీ ఇప్పుడు మబ్బు కమ్మేస్తాయి, అంత కనిపించవు. సో మార్నింగ్ వచ్చేటప్పుడు సౌండ్స్ వినిపిస్తాయి, ట్రైన్ సౌండ్స్. సో ఈవినింగ్ అండ్ మార్నింగ్ మాత్రమే బాగుంటుంది ప్లేస్. ఫైనల్గా ఇది అనమాట వీడియో. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ పూట లేదా ఈవినింగ్ పూట రండి, వ్యూ అంటే చాలా బాగుంటుంది. సో గైస్ ఇదే ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.